ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ ఆధ్వర్యంలో ఆలూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామని ప్రకటించిన విధంగానే బుధవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆలూరు నియోజకవర్గ 6 మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కన్వీనర్లు, సీనియర్ నాయకులు, సర్పంచ్లు, టీడీపీ కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు మెంబర్లు, కూటమి నాయకులు, పీవీజీ టీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ హోదాల్లో ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కేఎస్ఎస్ గ్రూప్ తయారు చేయాలని ఆదేశించిన ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ. మనకు నీళ్లు లేవు అంటే మరి ఏ విధంగా అక్కడ నీళ్ళు రావాలి, ఏం బోర్ వేయాలా, లేకుంటే వచ్చే పైప్ లైన్లో ఏమైనా ఇబ్బంది ఉందా చూసుకుని అవన్నీ కూడా సవరించడానికి ఈ 5 మండలాలు మరుగుంద మండలం వచ్చేసి అక్కడ ఆడియో ఆదోని పోతుంది కాబట్టి ప్రతి కొండ డివిజన్లో 5 మండలాలు ఉన్నాయి. ప్రతి కొండ ఆడియో కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా దాంట్లో దృష్టిలో ఉంచుకొని చేయాలి. ఇప్పుడే నేను కూడా డిఎస్పీతో మాట్లాడాను. పంచాయతీరాజ్ సెక్రటరీలు అందరికీ కూడా చెప్పడం జరిగినది. పంచాయతీరాజ్ నిధులు ఉన్నా దాన్ని ముందు ప్రయారిటీగా తాగునీటికే ఉపయోగించాలి, దేనికి ఉపయోగించాలని ఎండాకాలంలో కూడా స్పష్టంగా చెప్పడం అయినది. మరి ఈరోజు వైసీపీ సర్పంచ్ అయినా కూడా ఆయన వచ్చాడు మన దగ్గరికి. దేవగఢ్లో ఒక బోర్ వేస్తాం, మామూలులో ఒక బోర్ వేయించాము, మన కాండలో బోర్ వేయించాము. ఆ బోర్కి పైప్ లైన్ కూడా 1000 సంవత్సరాలు ఫండ్స్ ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఆయన చెప్పడమే కాదు, 15 సెక్షన్స్ పైన వచ్చాయి కాబట్టి ఆయన మీటింగ్లో జరిగింది. అదే విధంగా మీరు కూడా అందరూ అనుసరించుకోవాలి. ఏ గ్రామంలో ఉన్నాయో ఫండ్స్ మాకు చెప్తే, ఆ సర్పంచ్ సహకరించకపోతే మాకు చెప్తే మేము ఆయన చెప్తాం. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరు పాటించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మన పార్టీ పరంగా కేఎస్ఎస్ కుటుంబ సాధికారిక సేవ అది మనం చేసుకున్నాం ప్రతి ఊరిలో. అందులో కూడా మనం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి. ఈరోజు ఒక గ్రామం నుంచి వచ్చారు, నేను బూత్ ఇన్ఛార్జ్ ఉన్నాను కానీ నా పేరు తీసేశారు అన్నాడు. 2 పేర్లు ఎక్కి మనం దాంట్లో 10,000 పోదు, 2 పేర్లు ఎక్కిస్తే ఘనత ఏం తగ్గదు, తీసేస్తే ఘనత ఏం రాదు. అందుకోసమే కలిసి కట్టుగా మీ గ్రామంలో ఓటర్ ఐడి లిస్టు ముందు పెట్టుకోండి. మన కార్యకర్త ఎవరు, మనకు పనిచేసే వాళ్ళు ఎవరు, ఎందుకంటే భవిష్యత్తులో కేసెస్ ఉంటేనే మాత్రం ఏ పదవులైనా రావడానికి దేనికైనా పోటీ చేయాలంటే మా ఊళ్ళో బీజేడీలో కేఎస్ఎస్ సభ్యులుగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరు కేఎస్ఎస్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఓటు లిస్టు చూసుకుని ప్రతి 60 కుటుంబానికి ఒక్కరు ఉండాలి. అందులో ఒక మహిళ అంటే ప్రతి 60 కుటుంబానికి 2 ఉంటారు కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా 60 ఓట్లకి 2 ఉంటారు కాబట్టి మీరు ఇవన్నీ ఖచ్చితంగా చేసుకున్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ మనం ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు 18 కోట్లు దాదాపు సీసీ రోడ్లు ఇచ్చాం. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో మనం 13 బోర్లు వేసాం. ఇంకా కొన్ని బోర్లకి పెట్టాం. మళ్ళా కలెక్టర్ గారితో అర్జీ పెట్టాం, వస్తామన్నారు. అదేవిధంగా నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చారు. మన 109 ఎకరాలు చెరువు అటువంటిది కొన్ని తెలియక ఉంటే వాడింట్లో ఉంటే కూడా మనం నేను చేయలేము. ఖచ్చితంగా అందరూ అవేర్నెస్ కండి, చైతన్యవంతులు కండి, తెలుసుకోండి. ఖచ్చితంగా మీకు పనిచేస్తామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.